వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు టెన్షన్లో కొన్ని నిజాలు వాళ్ళంతటి వాళ్ళే బయట పెట్టేస్తున్నారు. అంటే అది వాళ్ళకి తెలియకుండానే జరుగుతుంది అనుకోండి. సో ఎప్పుడైతే ఎన్నికల డేట్లు అనౌన్స్ చేయబడ్డాయో, ఎప్పుడైతే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మొదటి రెండో విడతల్లో కాకుండా 4వ విడతకి అంటే మే 13వ తారీఖుకి వెళ్ళాయో, అప్పటి నుంచి ఇది పెద్ద కుట్ర, దీని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ జరిగింది, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి గాను ఏప్రిల్లో ఎన్నికలు జరపకుండా మేలో జరుపుతున్నారు అంటే దీని అర్థం ఏంటి? మేలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది, జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోతున్నారు అన్న విషయాన్ని వాళ్ళు చెప్పకనే చెప్పినట్టయింది, వాళ్ళందరూ వాళ్ళే ఒప్పుకున్నట్టయింది. మీరు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల యూట్యూబ్ ఛానల్స్ ఏ అయినా సరే, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే ఏ ఛానల్ అయినా సరే ఈ డేట్లు ఇలా ఎందుకు వచ్చినాయి, మేక్ ఎందుకు వెళ్ళినాయి అన్న దాని మీద వాళ్ళు రకరకాల స్క్రూటీలు తర్జన భర్జనలు చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటి? మేలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం కాదు అనే కదా.